అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 111వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 112వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 112. ఓం హత్యాది పాపశమన్యై నమః. ఓం హత్యాది పాపశమని. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హత్యాది పాపశమన్యై నమః అని పలుకవలెను. హత్యాది పాపశమని బ్రహ్మహత్యాది మహాపాపములను సంకల్పమాత్రము చేత పోగొట్టునది అని అర్థము. బ్రహ్మహత్యాది మహాపాపములను సంకల్పమాత్రమున పోగొట్టునది హరిర్హరతి పాపాని అను వచనానుసారము ఎంతటి పాపకర్ములనైనను స్మరించిన మాత్రము చేతనే వారి పాపములను హరి శ్రీ మహావిష్ణువు పోగొట్టునని తెలియును. పరమేశ్వర నిత్యాన్నపాయినియగు పరాదేవత కూడా అట్టిదే కాన పరమేశ్వరి పరాభట్టారిక శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హత్యాది పాపశమని అను నామము ఆమెయందు సార్థకము. పూర్వము వివరించిన నామానుసారము హరిహరులు హ్రీం బీజ ప్రతిపాద్యమగు దేవి మువ్వురును ఒక వస్త్రములోని భిన్న శకలములుగాన హరిర్హరతి పాపాని అను పురాణ వచనము పరాభట్టారిక పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి విషయమునందు కూడా సంగతమని భావము. నామములను స్మరణ చేసినంత మాత్రముననే మానవుని సకల పాపములను తొలగించునది కావున పరాదేవత పరాభట్టారిక పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హత్యాది పాపశమని అను నామముచే సంకీర్తితురాలగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హత్యాది పాపశమన్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.